ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన ఈ వజ్రం వెనుక 400 ఏళ్ల క్రితం ఒక చరిత్ర ఉందని మీకు తెలుసా? ఇది ఒక సీతాదేవి కన్ను అని నమ్ముతారు. దీన్ని దొంగలించిన వారందరూ, వేసుకున్న వారందరూ చాలా దారుణంగా మరణించారంట. ఈ కథల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు దగ్గర ఉన్న కొల్లూరు గానుల దగ్గర ఒక ప్రాచీన ఆలయంలో సీతమ్మ వారి విగ్రహానికి ఈ డైమండ్ ఒక కన్నుగా ఉండేది. ఇది 1666లో జీన్ బెస్టిన్ వార్నియర్ దీన్ని దొంగలించారు. విగ్రహం నుండి ఆ కన్నును వేరు చేసినప్పటి నుంచి ఈ శాపం మొదలైంది. కొన్నాళ్లకే టవర్నియర్ వీధి కుక్కల దాడిలో చనిపోయాడు. ఆ తర్వాత ఇది ఫ్రాన్స్ రాజు 12వ రాజు లూయిస్ దగ్గరకు చేరింది. అతను గ్రాంగీ వ్యాధితో కుళ్ళిపోయి మరణించాడు. తరకు 1792లో దీన్ని ధరించిన మేరీ ఆంటోనెట్ తల నరికి చంపబడింది. సైన్స్ పరంగా చూస్తే ఈ వజ్రం వెలుగులో నీలంగా ఉన్న చీకట్లో దీనిపై యువి లైట్స్ వస్తే రక్తం లాగా బ్రైట్ కలర్ లో మెరుస్తుంది. ఒక దేవత కన్నుని దొంగలించినందుకు ఇది బలి కోరుతుందా అని చాలా మంది నమ్ముతారు. ప్రస్తుతం ఇది అమెరికా మ్యూజియం లో ఉంది. మరి మన దేశం నుండి వెళ్ళిన ఈ వజ్రం వెనుక ఉన్నది శాపమా లేక సైన్సా? మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ మమతా నెరేటివ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు చాలా